వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు మొదలుపెట్టిన పాదయాత్ర 37వ రోజు ఇవాళ చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అయింది. ఇది మొత్తంగా 45 రోజుల కోసం ఉద్దేశించిన పాదయాత్ర. ఈ పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి అది క్రమక్రమంగా పిల్ల కాలువలా మొదలై ఇప్పుడు అది ఒక పెద్ద నదిలా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ మద్దతు పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పాదయాత్రకు మద్దతు తెలియజేయడం, పాదయాత్రలో పాల్గొనడం, కొద్దిగా దూరంగా భయపడుతూ ఉన్న పార్టీలు కూడా దగ్గరై మేము సైతం అంటూ పాదయాత్రలో పాల్గొన్న పరిస్థితి ఇవన్నీ మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగానైతే దాదాపు ఒక 15 రోజులుగానైతే వేలాది మందిగా తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఒక్క ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికార పార్టీ నుంచి మినహా మిగతా అందరూ సానుకూలంగా ఉన్న పరిస్థితి. అధికార పార్టీ నాయకులు దాన్ని ఎద్దేవా చేసే ప్రయత్నం, ప్రభుత్వం వైపు నుంచి దానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం, ఇవి రెండు చాలా క్లియర్గా చూస్తున్నాం. కొన్ని చోట్లయితే వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా వేధించడం, లేకపోతే మీరు అల్లా రథం తీసేయాలి, లేకపోతే జీసస్ రథం తీసేయాలి, మీరు నడపొద్దు, మీరు మైక్ పెట్టొద్దు, ఇంకా అది మాటలతో చెప్పలేము. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న తీరు పోలీసులు, పర్టికులర్గా పోలీసులు అంటే ప్రభుత్వమే కదా. సో అలాగే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ఏదో రకంగా రకరకాల కుయుక్తులు పనడం, ఆ పాదయాత్రని డిస్టర్బ్ చేయడానికి ఇలా చేశారు. కానీ ఎక్కడా దాన్ని అనుకున్నట్టుగా డిస్టర్బ్ చేయలేకపోయారు. ఎందుకంటే అదొక సంకల్పంతో కూడుకున్నది. కానీ చిత్తూరు జిల్లాకి ఇవాళ ఎంటర్ అయినా ఇదేదో ఆగుతుంది, ఆపేస్తారు దీన్ని అని ఎవరు అనుకోవడం. ఎందుకంటే ఇట్స్ ఎ డెమోక్రటిక్ రైట్. అది ఏ ప్రాంత ప్రజలకైనా, ఏ పౌరుడికైనా, ఏ రాష్ట్రమైనా, ఎక్కడైనా అది డెమోక్రటిక్ రైట్, వాళ్ళ ప్రదర్శన చేసుకునే రైట్. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, చిత్తూరు జిల్లాకి ఎంటర్ అవ్వగానే పోలీసుల నుంచి అనూహ్యమైన ఒక రియాక్షన్ వచ్చింది పోలీసుల నుంచి. అది ఏంటి అంటే, మీరు యాత్ర మాత్రమే చేసుకోవాలి, ముగింపు సభ పెట్టడానికి లేదు, ఏది ఆఖరి రోజు అని. ఎందుకు లేదయ్యా అంటే, తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది, తర్వాత రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది కాబట్టి మీకు ముగింపు సభకి అనుమతి లేదు అనేది పోలీసులు చెప్పిన మాట. నాకు తెలిసి అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్నో రాజకీయ పార్టీలు తిరుపతిలో బహిరంగ సభలు పెట్టాయి. ఇందిరాగాంధీ గారి సభ కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచే పార్టీ సభలు పెట్టిన సందర్భాలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభలు పెట్టారు. మహానాడు అని చెప్పి 3 రోజుల పాటు 4 రోజుల పాటు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మహాసభలు, లేదా కమ్యూనిస్ట్ పార్టీల సభలు, ఇలా ఒకటి కాదు ఎన్నో జరిగాయి. ప్రజారాజ్యం అయితే అసలు 10 లక్షల మంది ప్రజలతో అని చెప్పి, సరే ఎన్ని లక్షల మంది వచ్చారో నాకు తెలియదు, కానీ భారీ జన సమూహాన్ని సమీకరించారు తిరుపతిలో. పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టారు. లేటెస్ట్గా ఎలక్షన్లప్పుడు, పార్లమెంట్ ఉప ఎన్నికలప్పుడు కూడా ర్యాలీలు కూడా తీశారు కదా పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ ర్యాలీలు తీసింది, కాంగ్రెస్ పార్టీ చాలా సభలు పెట్టింది గతంలో. అని ఎవరికి అక్కడ ఇబ్బంది రాలేదట, ట్రాఫిక్ ఇబ్బంది రాలేదట. పైగా ఇప్పుడు వెళ్ళే రైతులు వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారట, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని పోలీసుల అనుమానం అట. అందువల్ల అనుమతించారట. ఎవరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఉండడం కోసమే రాష్ట్రం నడిబొడ్డున రాజధానికి ఒప్పుకుంటున్నాం, ఇదైతేనే ప్రాంతీయ విద్వేషాలు రావు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే 3 ముక్కలాట మొదలుపెట్టింది ప్రభుత్వం. అదేదో వీళ్ళు యాత్ర చేస్తూ ఉంటే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి కాబట్టి అనుమతించమని చెప్పడం అనేది ఇట్స్ షేర్ నాన్సెన్స్. ఇది ఒక అర్థం లేని వ్యవహారం. దీన్ని కోర్టులు కూడా ఒప్పుకోవు. వాళ్ళు కోర్టుకు వెళ్తారు, తెచ్చుకుంటారు, అదేమీ ఆగేది కాదు. కానీ కాకపోతే ఇట్లాగే తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం కదా, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, ఆ నెక్లెస్ రోడ్లో అక్కడ పెట్టుకోండి, దోమలు గుట్టే ప్రాంతంలో పెట్టుకోండి అని తెగ వేధించారు తెలంగాణ ఉద్యమకారులను. అప్పుడు చివరికి ఏమైంది? అందుకే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అంతగా నిలబడవు. ఇది ఒక యాంగిల్.
సరే, రెండో యాంగిల్లో ఒక ప్రాంతంగా రాయలసీమకు సంబంధించిన నేతల్లో కానీ, లేకపోతే రాయలసీమకు సంబంధించిన హక్కుల కోసం పోరాడేవాళ్ళు, లేకపోతే మొదటి నుంచి ఆ రాయలసీమ వెనుకబాటుతనం పైన గళం విప్పేవాళ్ళు, వాళ్ళ భావజాలాలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే అభ్యంతరాలు వాళ్ళకుంటాయి. ఈ యాత్ర వస్తుందనగానే వాళ్ళ సైడ్ నుంచి ఒక అభ్యంతరం వచ్చింది, మీరు యాత్ర చేసుకోండి కానీ బహిరంగ సభ పెట్టొద్దు, ఎందుకంటే మీరు హైకోర్టును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు తిరుపతిలో సభ పెట్టే నైతిక హక్కు మీకు లేదు అన్నట్టుగా అటువైపు నుంచి ఒక అభ్యంతరం వచ్చింది. అదేంటి, హైకోర్టు ఎవరొద్దన్నారు, ఎందుకు పెట్టలేదు, అసలు ఆ హైకోర్టు అక్కడ పెట్టని దాంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు ఎవరు, ఇప్పుడు ఎందుకు నోరు మెదుపుతున్నారు, అలాగని చెప్పి రాయలసీమ హక్కుల కార్యకర్తలను లేకపోతే రాయలసీమకు పలానాది కావాలని అడిగేవాళ్ళను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లావాడు, ప్రతి ఊరువాడు నా ఊరికి ఇది కావాలని కోరుకుంటాడు, తప్పులేదు, అతనికి అది అభిలాష, అతనికి అది హక్కు. కానీ ఓవరాల్ రైట్స్ కానీ ఓవరాల్ ఇంట్రెస్ట్లు కానీ చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరి విజ్డమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి హక్కులు వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే చిత్తూరు జిల్లాలో ఎంటర్ అవ్వగానే ఎందుకు ఒక్కసారిగా రైజ్ అయినాయి ఈ స్వరాలు, పోలీసు వైపు నుంచి ఆ స్వరము, రాయలసీమ మేధావుల ఫోరం వైపు నుంచి ఈ స్వరము ఇంచుమించు ఒకే రోజు ఒకేసారి రైజ్ అయినాయి. ఎందువల్ల, ఎందుచేత అనేది ఒక కీలకమైన అంశం. రెండవది, ఇక ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకొక 8 days ఏమో ఉంటుంది, 8 daysలో ముగుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా దీంట్లో ఏలు పెట్టే ప్రయత్నం జరుగుతుందా, దీన్ని ఇది చేయడానికి, డిస్టర్బ్ చేయడానికో, వీకెండ్ చేయడానికో, లేకపోతే ఏం పెద్దగా జరగలేదు అని చెప్పించడానికో, ఏదో రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. రాజకీయపరమైన కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, తప్పులేదు, ఏ పార్టీ ఉన్నా చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ సభ జరిగితే, తిరుపతిలో జరగబోయే ఈ సభ జరిగితే ఇంకా రాజధాని అమరావతిలో ఉన్నట్టేనా? అందుకే సభ జరగకూడదు అనుకుంటున్నారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఈ సభను ఆపితే అమరావతి ఆగినట్టే అనుకుంటున్నారా? సభ జరిగితే అమరావతి రాజధాని అయిపోయినట్టే అని ఫీల్ అవుతున్నారా? అర్థం కాని పరిస్థితి. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు, అలాగే డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి గారు, అలాగే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం. పురుషోత్తం రెడ్డి గారు, నేను హక్కుల వేదికను మాత్రమే తెలుసు, ఫస్ట్ టైం ఇవాళ నేను మేధావుల ఫోరం విన్నాను. నేను ఇంత ముందే ఉందా ఇది? పురుషోత్తం చాలండి, అట్లా కాదు కదా. నేను చాలా సీరియస్గానే అడుగుతున్నాను, ఎందుకంటే నాకు కూడా అవసరం కదా. నేను మిమ్మల్ని ఎప్పుడు హక్కుల వేదిక అధ్యక్షులుగానే నేను పరిచయం చేస్తాను కాబట్టి. ఇప్పుడు చెప్పిందే కరెక్ట్ కదా? యా, వెరీ గుడ్, రైట్, ఓకే. శ్రీనివాసరావు గారు, పోలీసులు చేసిన అబ్జెక్షన్ మీద, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మీద, సభ కోసం మీరు అడిగిన అనుమతిని వాళ్ళు నిరాకరించడం మీద మీ రియాక్షన్ ఏంటి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. 37 రోజులుగా జరుగుతున్న అమరావతి మహాపాదయాత్ర షెడ్యూల్ ప్రకారం మరో 8-9 రోజుల్లో తిరుమలకు చేరుకొని ఏ సంకల్పంతోనైతే పాదయాత్ర ప్రారంభించామో ఆ సంకల్పాన్ని పూర్తి చేసే దశలో ఇంకొక చివరి 8-9 రోజుల్లో ఉన్నామండి. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించినట్టు కొత్త కార్యక్రమం కాదండి. అమరావతి మహాపాదయాత్ర షెడ్యూల్ ప్రకటించినప్పుడే చివరిలో డిసెంబర్ 17వ తారీఖున తిరుమలలో దర్శనమై కిందకు వచ్చిన తర్వాత తిరుపతిలో అన్ని పార్టీల నాయకుల్ని, అన్ని పార్టీల ప్రతినిధుల్ని, ప్రజా సంఘాల ప్రతినిధుల్ని, అమరావతికి మద్దతు ఇస్తున్న వాళ్ళందరినీ ఆహ్వానించి ఒక సంఘీభావ సభ తిరుపతిలో పెడతాము అనేది జేఏసీ ప్రకటించింది. ఇది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు, పౌర సమాజానికి కూడా తెలుసు. ఇక ఈ చివరి 8-9 రోజుల్లో ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కాబట్టి నిన్నటి నుంచి జేఏసీ ప్రతినిధులు తిరుపతి పోలీసులు వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ప్రభుత్వ విధానంలో భాగంగా ఈ సభని జరగకుండా దానికి రకరకాల కారణాలు చెబుతూ, ఇందాక మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టు ప్రాంతీయ విద్వేషాలు,
రకరకాల అంశాలు చెప్తున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఏ రోజు కూడా ఈ 721 రోజుల్లో అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడరు. కారణం ఏంటంటే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధిని వికేంద్రీకరించమని అడుగుతున్నాం. కాబట్టి పోలీసు వారికి ఇప్పటికి కూడా సమయం ఉంది. కాబట్టి గతంలో ఈ 37 రోజుల ఉద్యమం పాదయాత్ర ట్రాక్ రికార్డ్ చూసుకోండి. పోలీసులు కొట్టినా మేము భరించాం, పోలీసులు ఇబ్బంది పెట్టినా మేము భరించాం, మానసికంగా శారీరకంగా ఎంత హింసించినా పాదయాత్ర పూర్తి చేసుకోవాలనే ఒకే లక్ష్యంతో అన్ని భరిస్తూ నడుస్తున్నాం. కాబట్టి ఈ పాదయాత్ర వల్ల మా విజ్ఞప్తి రాష్ట్రానికి తెలియజేయటం జరుగుతుంది తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించే కార్యక్రమం పోలీసులు ఎందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉంది ఇందులో అని అనుమానిస్తున్నారా? లేకపోతే అప్పుడు కనుక కోర్టు అనుమతి అడిగినప్పుడు రాళ్ళేసే అవకాశం ఉంది అన్నట్టుగానే ఇది కూడా ఒక చీకట్లో రాయి వేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది వెంకటకృష్ణ గారు. ఆ రోజు హైకోర్టు మహాపాదయాత్ర గురించి అనుమతి అడిగినప్పుడు వీళ్ళ మీద రాళ్ళేస్తారని సాక్షాత్తు పోలీస్ శాఖ చెప్పడం అనేది వాళ్ళ క్రియేటివ్, వాళ్ళ ఇమాజినేషన్ అండి. అది వాళ్ళు ఎందుకు అట్లా ఊహించుకున్నారో మరి. 37 రోజులు పూల వర్షం, మరి ముఖ్యంగా 3-4 రోజుల నుంచి పూల వర్షంలో కూడా ఇంకో కొత్త వార్త ఏంటంటే గులాబీ పూలు ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు బంతి పూలు ఎక్కువ వాడారు, ఇప్పుడు గులాబీ పూలు ఎక్కువ వాడుతున్నారు. అంటే ప్రజల అభిమానం. ఈ రోజు రాయలసీమలో ప్రవేశించిన తర్వాత వాస్తవానికి రాయలసీమలో రాకముందే గత 36 రోజుల్లోనే పాదయాత్ర వివిధ గ్రామాల్లో ఉన్నప్పుడే రాయలసీమ 4 జిల్లాల నుంచి ఎంతో మంది పాదయాత్రకు సంఘీభావంగా వచ్చారు, మద్దతు తెలియజేశారు, ప్రత్యక్షంగా నడిచారు. ఇవన్నీ సాక్ష్యాలు. ఒకవేళ నిజంగా ఈ పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య గాని ఇతర సమస్యలు ఏమన్నా ఏర్పడతాయని పోలీసులు వాళ్ళకి అనుమానం ఉంటే చిన్న సాక్ష్యం అన్నా చూపించమనండి. చిన్న సాక్ష్యం మేము చూపిస్తాం. శారీరకంగా మానసికంగా ఎన్ని వేధింపులు భరిస్తూ నడిచామో మేము చూపిస్తాం. కాబట్టి ప్రభుత్వ వ్యూహంలో భాగంగా లేదా విధానంలో భాగంగా ఈ పాదయాత్ర జరగకూడదని మొదటి నుంచి అనుకుంటున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో యంత్రాంగంలో ఉన్న పోలీస్ శాఖ, ఆ పోలీస్ శాఖలో కొంతమంది అతి స్వామి భక్తితో అమరావతి ఉద్యమకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఇవన్నీ మేము చూసాం. అది మనం ఎట్లాగో చూసాము. ఆ మధ్యలో దారి మొత్తం ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు ఏంటనేది చూసాం కదా. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఒకవేళ నిజం పోలీసు ఎలాగో అనుమతించరు అనేది అర్థమైపోతోంది. ఏంటి మీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలు ప్రజల సమస్యల మీద ముందుకు రాని సందర్భంలో న్యాయస్థానాలకు వెళ్తున్నాము. న్యాయస్థానం ద్వారా ఆఖరికి ఈ మహాపాదయాత్ర కూడా న్యాయస్థానం అనుమతితోనే, న్యాయస్థానం ఇచ్చిన అవకాశంతోనే ప్రారంభించాము, ముందుకు నడుస్తుంది. కాబట్టి ఈ బహిరంగ సభ విషయంలో కూడా మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాం. భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగం ప్రకారమే మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మా అభిప్రాయం వినండి. ఒకవేళ మేము చెప్పిన అభిప్రాయంతో మీకు భేదాభిప్రాయం ఉంటే మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మేం మాత్రం ఒకే నినాదం, 721 రోజుల నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించండి, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించండి. రైట్. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. తులసిరెడ్డి గారు, పోలీసులు ఈ రకంగా తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో, లేకపోతే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారనే అనుమానంతో సభకు అనుమతి లేదు అని చెప్పడాన్ని మనం సమర్థించవచ్చా, స్వాగతించవచ్చా? ఇప్పుడు పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములని భర్తృహరి సుభాషితం ఉంది. వివేకం నశించిపోయినప్పుడు ఇటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఇప్పుడు పాదయాత్రలు చేయడము, సభలు సమావేశాలు నిర్వహించుకోవడం ఇది ప్రజాస్వామ్య హక్కు. భారత రాజ్యాంగము ఆర్టికల్ 19 కింద ఫండమెంటల్ రైట్ కింద
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో పాటు ఇవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తాయి ఇవన్నీ. కాబట్టి భారత రాజ్యాంగము ప్రసాదించినటువంటి హక్కు పౌరునికి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, సభలు పెట్టాడు. తర్వాత అనే రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద లక్ష్యంతో సభలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారో అక్కడనే అనేక సభలు, నెహ్రూ గారి కాలంలో అనేక సభలు జరిగాయి. కాబట్టి ఇక్కడ స్పీకర్ ఆన్లో ఉంది ఎవరితో? శ్రీనివాసరావు గారు బహుశా మీదే అయి ఉండాలి. ముందు పాదయాత్రకే ప్రభుత్వం వచ్చేసి పర్మిషన్ ఇచ్చిండే అప్పుడే గౌరవంగా ఉండేది. ఇవ్వలేదు, హైకోర్టుకు పోయారు. రాజ్యాంగం సుప్రీం కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు కనీసము అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక శాంతియుతంగా జరుగుతా ఉంది 37 రోజులుగా. ఎక్కడ మీరు సృష్టించింది తప్పని చేసి ప్రభుత్వము, పోలీసులు, వైకాపా శ్రేణులు, రైతులు గాని, మహిళలు గాని ఈ యొక్క అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర ప్రశాంతంగా జరుగుతా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాన్ని అనవసరంగా మళ్ళా దాన్ని వచ్చేసి యాత్రకు లేని ఇబ్బంది సభకు వస్తుందా? యాత్ర జరుగుతూ ఉంటుంది, ఏమైనా ఇబ్బందులు ఉంటే యాత్రలో ఇబ్బంది ఉండాలా. సభ ఒక నిర్దేశిత ప్రదేశంలో జరుగుతుంది, ఒక టైంలో జరుగుతుంది, పర్టికులర్ టైంలో అయిపోతుంది. మీరు ఆ సభను నిర్వహించేదానికి మీకు చేత కాకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకు నడిపేది? రాజీనామా చేసేయండి ప్రభుత్వం. ఒక సభను వచ్చేసి, ఒక రైతుల సభను, ఒక మహిళల సభను నిర్వహించుకునే దానికి పర్మిషన్ మీకు చేత కాదు అని అంటే ఇంకా మీరు పరిపాలనకు అన్ఫిట్, యూఆర్ అన్ఫిట్, పరిపాలనకే అన్ఫిట్. కాబట్టి వివేకం నశించి ప్రభుత్వము తప్పులు చేయడం మానవ సహజం, సర్దిద్దుకోవడం విఘ్నుల లక్షణం, మళ్ళీ తప్పు చేయడం మూర్ఖుల లక్షణం. మేము విఘ్నత ప్రదర్శిస్తుందేమో అనుకుంటున్నాం, కానీ రోజు రోజుకు వివేకం నశించి మూర్ఖత్వంగా వేస్తుంది. చివరికి సరే ఇస్తే గౌరవంగా ఉంటుంది, ఇకుంటే మళ్ళా హైకోర్టుకు పోతారు. హైకోర్టు వచ్చేసి రాజ్యాంగం ప్రకారం ఇస్తుంది. ఏమో హైకోర్టు వచ్చేసి ఉరికనే లేదు, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ కింద ఇస్తుంది. వచ్చేసి మీరు లాండర్ ని కాపాడంటుంది. కాబట్టి ఎందుకు అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, ఎందుకు మీరు అభ్యంతరం పెట్టనేలా, మళ్ళా వాళ్ళు తెచ్చుకోవడం ఎలా, ఎందుకు నిందలు పడమేలా? రైట్. పురుషోత్తం రెడ్డి గారు, సరే మీ అభ్యంతరము, మీరు ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే మీ కామెంట్ కావచ్చు, దాంట్లోకి వెళ్లే ముందు ఒక డెమోక్రటిక్ వేలో జరుగుతున్న పాదయాత్ర తర్వాత వాళ్ళు ముందే చెప్పారు, పాదయాత్ర అప్పుడే చెప్పారు తిరుపతి దాకా వెళ్తాం, తిరుపతిలో ముగింపు సభ ఉంటుందని. దానికి రాజకీయ పార్టీలు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము పాల్గొంటామని. ఇవాళ సభకు మేము అనుమతి లేదు అని పోలీసులు చెప్పడాన్ని మనం ఎంతవరకు సమర్థించాలి? మీ పార్ట్ సెకండ్లో చూద్దాం, ఎందుకంటే హక్కుల లేదా ప్రాంతీయవాదులుగానో లేదా ప్రాంతీయ అభివృద్ధి కాముకులుగానో మీ ఇది సెపరేట్. బట్ చట్టానికి ఆ రైట్ ఉందా? చట్టం అలా చేయొచ్చా? పాదయాత్రకు సంబంధించి ప్రారంభించినప్పుడే చెప్పాం, పాదయాత్రకు అన్కండిషనల్గా పర్మిషన్ ఇమ్మని. అదేవిధంగా రాళ్ళేస్తారు ఇట్లాంటి సంస్కృతి అలవాటు రాయలసీమ ప్రజలకు లేదు. అలాంటి ప్రకటన డీజీపీ గారు కానీ పోలీసులు గారు చేయాల్సిన అవసరం లేదని మొదటేం చెప్పినాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. అయితే మేము చేసిన ప్రకటనకి ప్రభుత్వ ఉద్దేశం ఏమవచ్చో నాకు తెలియదు, కానీ ఈరోజు తిరుపతిలో వాళ్ళ ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ని బహిరంగ సభకు అడిగారు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పర్మిషన్ ఇస్తే అంగీకరించే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటున్నానంటే మీది వేరు, నేను మీ దాన్ని అంటున్నా. ఎస్వి యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. ఎస్వి యూనివర్సిటీలో గేటు ముందు కూర్చొని 4 జిల్లాల రాయలసీమ ప్రజలు జియో నెంబర్ 120 మా తిరుపతిలో పెట్టిన పద్మావతి మెడికల్ కాలేజీలో రాయలసీమ అమ్మాయిలకి సీట్లు ఇవ్వకుండా రాజ్యాంగ విరుద్ధంగా జియో నెంబర్ 120 తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళి మేము సాధించుకున్నాం. దాన్ని నిరసన వ్యక్తం చేయడానికి ఎస్వి యూనివర్సిటీ గేట్ల దగ్గర కూడా రాయలసీమ వాళ్ళకి పర్మిషన్ అయినటువంటి ఆ యూనివర్సిటీ ఈ రోజు రాయలసీమలో హైకోర్టు వద్దని చెప్పే బహిరంగ సభకి ఏకంగా ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అంటే రాయలసీమ ప్రజలు మాత్రం వాళ్ళ మా సమస్య పెట్టడానికి టెంట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి ఎస్వి యూనివర్సిటీ. ఈరోజు 40-50 వేల మందితో మేము అదే ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ లో రాయలసీమకు హైకోర్టు ఇవ్వకూడదు, ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి మాట్లాడే బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వడం అంటే రెచ్చగొట్టడం అంటే తిట్టడం మాత్రమేనా? రెచ్చగొట్టడం అంటే బూతులు మాట్లాడడమా? కాదు కదా. రాయలసీమ ప్రజలకి తరతరాలకు ఒక ఆకాంక్ష ఉంది, మాకు కనీసం హైకోర్టు ఇవ్వాలని. ఇప్పుడు అమరావతి యాత్రను బలపరుస్తున్న తులసిరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అడుగుతున్నా. ఆ రాయలసీమకు హైకోర్టు కావాలని వద్దు అడగండి, కావాలి.
సిపిఐ కావాలి, సిపిఎం కావాలి, బీజేపీకి కావాలి. కానీ వద్దనే యాత్రకి అందరూ పాల్గొంటారు. ఇంతకన్నా రాయలసీమ ప్రజలను అవమానించడం ఏమైనా ఉందా? మీరు వద్దని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఇలా తులసిరెడ్డి గారు నేరుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. రాయలసీమ హైకోర్టు గారిని మొదట మాట్లాడిన వ్యక్తులు తులసిరెడ్డి గారు ఒకరు. వద్దని పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రలో మీరు ఎట్లా పాల్గొంటారు? రాయలసీమలో అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు వచ్చి మీకు హైకోర్టు ఇస్తాం కావాలంటారు. వద్దని చెప్పే పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పుడు రాయలసీమ అమరావతి యాత్రదారు రాయలసీమ ప్రజలందరూ మాతోనే ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ మాతోనే ఉన్నారు, మా వెనకాలే వస్తున్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఇది రాయలసీమ ప్రజలకి రెచ్చగొట్టినట్టు అవుతుందా కాదా? అంటే ఆ యాంగిల్లో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక 40 మందో 50,000 మందో బహిరంగ సభ పెట్టి రాయలసీమ ప్రజలకి హైకోర్టు వద్దు, రాయలసీమ ప్రజలకి రాజధానిలో వాటా వద్దు అని ఇక్కడే సభ పెడితే మేము కనీసం కాదు, వాళ్ళ అభిప్రాయం అది కాదు, రాయలసీమ మనోగతం వేరు అని చెప్పడం మా ధర్మం కాబట్టి ప్రతిస్పందిస్తున్నాం తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ని వ్యతిరేకించడం కానీ, అబ్జెక్షన్ చెప్పడం కానీ, నిరసన చేయడం కానీ ఏది మా వైపు నుంచి జరగదు. రేపు వాళ్ళు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి సభ పెట్టినా మేము అక్కడికి వెళ్ళము, మేము అభ్యంతరం చెప్పము. ఖచ్చితంగా ప్రతిస్పందించి వాళ్ళు చెప్పింది అబద్ధం, వాళ్ళ వెనకాల ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళది డెమోక్రటిక్ రైట్ అని మనం ఎలా అంటున్నామో, ప్రతిస్పందించడం కానీ లేకపోతే దాని మీద దానికి వ్యతిరేకంగా స్పందించడం కానీ దట్ ఈస్ యువర్ డెమోక్రటిక్ రైట్. దీన్ని ఎవరు కాదనలేరు. దట్స్ అదే చెప్తున్నా పురుషోత్తం గారు. అదే ప్రతిస్పందన అంటే వ్యతిరేకంగా స్పందనేనండి. ప్రతిస్పందన అంటే భాషలో పదాలు రకరకాలు ఉంటాయి కానీ అది చేయర్లే, అది చేస్తారని మీరు అనలేదు. కాకపోతే ఇక్కడ 2 విషయాలు చాలా కీలకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఇది చాలా పెద్ద ఎత్తున మొదలైన ఒక వివాదాస్పద అంశంగా కనబడుతుంది. చాలామంది దాన్ని అలాగే విశ్లేషిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు కర్నూలులో హైకోర్టు వద్దని ఎవరన్నారు? అమరావతి ప్రాంత రైతులు కానీ, అమరావతి ఇవాళ పాదయాత్ర చేస్తున్న మహిళలు కానీ, ఉద్యమకారులు కానీ ఎవరైనా కర్నూలులో హైకోర్టు పెట్టొద్దని ఎవరైనా అన్నారా? పాయింట్ ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమరావతి రాజధానిగా ఉండాల్సిన పరిస్థితుల్లో లేదా ఈ పార్టీకి అక్కడ అన్నీ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం వల్ల వచ్చిన ఈ కొత్త పరిణామాల వల్ల తలెత్తింది. కానీ ప్రభుత్వం మారకపోతే ఈ పరిణామాలే లేవు కదా. ఈ వాయిసుల్లో ఈ పరిణామాల్లో అంతా సాఫీగా సాగిపోయేది. కాకపోతే డెవలప్మెంట్ కోసం ఏదో కొత్త డిమాండ్లు వచ్చి అది చేస్తుండేవాళ్ళు, అది పోతుండేది, అది అయిపోయింది. కానీ చిత్తూరు జిల్లాకి ఎంటర్ అవ్వగానే పోలీసుల వైపు నుంచి మీ వైపు నుంచి సభ మీద ఒకే రకమైన వాయిస్ ఎందుకు వచ్చింది? ఒకటి, హైకోర్టు వద్దన్నది ఎవరు ఉద్యమకారుల్లో. రెండోది, ఒకే రోజు ఒకే రకమైన వాయిస్ ఎందుకు వచ్చింది? శ్రీనివాసరావు గారు, మీరు కానీ యాత్రలో పాల్గొంటున్న ప్రజలు కానీ లేతే రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ నిత్యం ఈ సమస్య మీద రాజధాని వద్దు, రాజధాని కావాలి, 3 రాజధానులు 30 రాజధానులు రకరకాల స్టేట్మెంట్స్ మీద డిబేట్ చేసే మేము కానీ, వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే తులసిరెడ్డి గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ, లేకపోతే హక్కుల పేరుతో గలాలు విప్పే పురుషోత్తమ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ అమరావతి మీద చర్చలు చేస్తూనే ఉన్నాం. ఎవరెవరు ఏది కావాలంటున్నారో, ఎవరెవరు ఏది వద్దంటున్నారో, ఎవరెవరు నాలుకలు మడతేస్తున్నారో, ఎవరెవరు ఎక్కడ పుల్లలు పెడుతున్నారో అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. నాకు తెలిసి అమరావతి రైతులు కానీ, అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉద్యమం చేస్తున్న భూములు ఇచ్చిన రైతులు కానీ, లేకపోతే మీలాంటి మద్దతు పలికిన వారు కానీ హైకోర్టు కర్నూలుకు వద్దని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? శ్రీనివాసరావు గారు, అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు అమరావతి ప్రాంత ప్రజలెవరు అడగకుండానే వచ్చిన అవకాశం అండి అది. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ముందు కొద్దిగా ఆలోచించి తర్వాత దీర్ఘకాల రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తమకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉన్నా సరే తమ ఏకైక జీవనాధారమైన భూములు ఇచ్చి రైతులు అమరావతికి సహకరించారు. అంటే అమరావతి రాజధాని
అమరావతి ప్రాంత ప్రజలు అడిగితే వచ్చిన రాజధాని కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష అంటే అధికార పార్టీ ప్రతిపక్షం ఏకగ్రీవ నిర్ణయం ద్వారా వచ్చిన రాజధాని. మరి అమరావతి రైతుల పోరాటం ఏంటంటే దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న రాజధానిని మార్చొద్దు, అభివృద్ధిని వికేంద్రీకరించండి. అమరావతి మద్దతుదారులు ఉద్యమకారులు చెప్పేది ఏకైక రాజధానిగా ఉంచండి. ఒకవేళ పురుషోత్తమ రెడ్డి గారు లాంటి మిత్రులు ఈ రోజు రాయలసీమలో హైకోర్టు వస్తుంటే ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళు మాట్లాడొచ్చు. అమరావతి ఉద్యమం చెప్పేది ఏ అమరావతి రాజధాని అయితే ఏకైక రాజధానిగా ప్రారంభించారో, పనిచేస్తుందో, హైకోర్టు, శాసనసభ, సెక్రటేరియట్ అన్ని ఉన్న అమరావతిని కొనసాగించండి. ఒకవేళ 2014లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంకో చోట పెట్టుకున్న అమరావతి రైతులు ఎవరు ప్రశ్నించే వాళ్ళు కాదు. ఇప్పుడు పెట్టిన రాజధానిని, పనిచేస్తున్న రాజధానిని, నిర్మాణంలో ఉన్న రాజధానిని, ఆ నిర్మాణానికి ఎంతో మంది త్యాగం చేసిన వాళ్ళు ఈ రోజు మాకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నారు. నేను అదే అంటున్నా. హైకోర్టుని కర్నూలులో వద్దని అమరావతిలో రైతులు, భూములు ఇచ్చిన రైతులు కానీ, రాజధాని అక్కడే ఉండాలని అడుగుతున్న వాళ్ళు కానీ, హైకోర్టు ప్రస్తావన కర్నూలుకు వద్దని ఎవరైనా మాట్లాడారా ఓపెన్ గా? ఇంతవరకు అసలు మా దగ్గర హైకోర్టు ప్రస్తావన లేదా ఒక్క నిమిషం ఆగండి. ఒకే ఒక పాయింట్ అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయండి, అభివృద్ధిని వికేంద్రీకరించండి. రైట్. తులసిరెడ్డి గారు, బీజేపీ ఇవాళ పురుషోత్తం రెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది మాట్లాడింది కూడా నేను కొన్ని చోట్ల రకరకాల ప్లాట్ఫామ్స్లో మాట్లాడి విన్నాను. బీజేపీ ఏదో ఏంటది రాయలసీమ డిక్లరేషన్ చేసిందని, ఆయన నేతృత్వంలో ఒక మాట, ఈయన నేతృత్వంలో ఒక మాట, అట్లా ఇట్లా రకరకాల ప్రస్తావనలు వస్తాయి కూడా. ఇది నెవర్ ఎండింగ్ ఇష్యూ లాగా ఉంది కాబట్టి హైకోర్టు విషయంలో డెఫినెట్గా కర్నూలులో హైకోర్టు పెట్టాలనే డిమాండ్ చాలామందికి ఉంది. నిజానికి అది చాలా బలమైన డిమాండ్ కూడా, న్యాయబద్ధమైన డిమాండ్ కూడానేమో, దాన్ని కాదనడానికి కూడా లేదు. కానీ ఏమొస్తుందయ్యా మా దగ్గర హైకోర్టు పెడితే 2 జిరాక్స్ మిషన్లు తప్ప అని మాట్లాడిన వాళ్ళు లేరా రాయలసీమ నుంచి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజధాని తీర్మానం చేసినప్పుడు ఇదే బీజేపీ లేదా హౌస్లో, ఇదే బీజేపీ తెలుగుదేశం పార్టీ కాదా అధికారంలో ఉన్నది, ఇదే వైసీపీ కాదా ప్రధాన ప్రతిపక్షం? మోరోవర్ నేను ఒక బైట్ వినిపిస్తాను మీకు. వినిపించిన తర్వాత అసలు హైకోర్టు కూడా అమరావతిలోనే ఉండాలి అని చెప్పిన ఆ మాటలు ఎవరివి అని మీరే తేల్చండి. ఇప్పుడే పురుషోత్తం రెడ్డి గారు, తులసిరెడ్డి గారు మీరే తేల్చండి. ఆ బైట్ ప్లే చేద్దాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ 3 ఆడుంటే అవి రాజధాని. మిగిలినదంతా నువ్వు రైతులను ప్రోత్సహించాలా. రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ 3 ఆడుంటే అవి రాజధాని. మిగిలినదంతా నువ్వు రైతులను ప్రోత్సహించాలా. రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ 3 ఆడుంటే అవి రాజధాని. మిగిలినదంతా నువ్వు రైతులను ప్రోత్సహించాలా. Krishna and Guntur come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that the water is sufficiently available. As long as these 3 parameters are kept in mind, things could shape out well. రైట్.
తులసిరెడ్డి గారికి చాలా మందికి చాలా రకాల ఆశలు, ఆ మనోభావాలు, లేకపోతే ప్రేమ, అభిమానం ప్రాంతం మీద, నా ప్రాంతం నా ఇట్లాంటివి ఉంటాయండి, తప్పేం లేదు. మీకుండొచ్చు, నాకుండొచ్చు, శ్రీనివాసరావు గారికి ఉండొచ్చు, పురుషోత్తమకు ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది. కానీ మనం చెట్టు కింద కూర్చొని నేనేనో మాట్లాడుకుంటాం, లేకపోతే మీ ఇంటికి వస్తే నాకేనో చెప్తారు, నా ఇంటికి వస్తే నేనేనో చెప్తాను. కానీ ఎవరైతే చట్టాలు చేస్తారో, ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారి మాటే ఫైనల్ కదా. వారు చెప్పిన మాట ఏంటి? రాజధాని అంటే ఏమిటి? ఏంటది? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ 3 ఆడుంటే అదే రాజధాని. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు హైకోర్టు వద్దన్నది ఎవరు? కర్నూలుకి వద్దని హైకోర్టు వద్దన్నది ఎవరండి? పురుషోత్తమ రెడ్డి గారు వద్దన్నారా? శ్రీనివాసరావు గారు వద్దన్నారా? వెంకటకృష్ణ వద్దన్నాడా? తులసిరెడ్డి వద్దన్నాడా? వెంకటకృష్ణ గారు సార్, మాట తప్పడము మడమ తిప్పడం అనేది అనే దానికి ఇంతకంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా వచ్చేసి మొదట్లో చెప్పింది నేను విన్నాను ఇంత ముందు. ఏది ఇప్పటికే చిన్న రాష్ట్రం అయింది, చిన్న భిన్నం అంతవరకే విన్నాను. కానీ సెకండ్ పార్ట్ ఇంతవరకు నాకు కూడా తెలియదు. అంటే అస్త్రాలు దాచిపెడతాంలేండి, రాజధాని అంటే కొన్ని అస్త్రాలు అలా దాచిపెడతా ఉంటాం. ఇది చాలా నేను ఇంతవరకు వినలేదు. ఇప్పుడు ఇంకా దానికి ఇంకా సమర్థనే లేదనమాట. వాస్తవంగా రాజధాని హైకోర్టు ఇంతకుముందు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లు డెఫినెట్ గా నేను ఎక్కిపిస్తున్న వారితో, రాజధాని హైకోర్టు 2 సెపరేట్. ఎందుకంటే దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కరెక్ట్ కాదు. దేశంలో 13 రాష్ట్రాల్లో రాజధాని హైకోర్టులు వేరువేరుగా ఉన్నాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రాజధాని హైకోర్టు ఒకటి కాదు, ఉండడానికి అవకాశం ఉంది. దాంట్లో అభివృద్ధి చెందినటువంటి కేరళ రాష్ట్రం ఉంది, రాజధాని వేరు, హైకోర్టు వేరు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ ఉంది. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్ లో ఉంది, ఉత్తరాంచల్లో ఉంది, ఒరిస్సా, రాజస్థాన్, ఈ విధంగా అస్సాం 13 రాష్ట్రాల్లో హైకోర్టు రాజధాని వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఫండమెంటల్ గా అవి హైకోర్టు సెపరేట్ గా ఉండొచ్చు. ఇక్కడ రెండవది రాజధాని అంటే నా అభిప్రాయం కానీ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కానీ 99% సెక్రటేరియట్, 1% లో అసెంబ్లీ అండ్ రాజ్భవన్ ఉంటాయి. 99% రాజధాని మీన్స్ సెక్రటేరియట్, సచివాలయం. ఎక్కడ సెక్రటేరియట్ ఉంటుందో, సచివాలయం ఉంటుందో దాన్ని రాజధాని అంటారు అనేది నా అభిప్రాయము, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఆటోమేటిక్ గా రాజ్భవన్ అక్కడే ఉంటది. రాజ్భవన్ అసెంబ్లీ కూడా 1% లో వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ వచ్చేసి 2 చోట్ల సెషన్స్, వింటర్ సెషన్, సమ్మర్ సెషన్ పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దేశంలో 28 రాష్ట్రాల్లో ఒకే సెక్రటేరియట్ ఉంది, దాన్నే రాజధాని అంటారు. 2వ సాట అసెంబ్లీ ఉండొచ్చు కానీ దాని రాజధాని అనరు, తర్వాత హైకోర్టు ఉందని రాజధాని అనరు. కాబట్టి ఫండమెంటల్ గా డిఫరెన్స్ ఇది. తర్వాత మీరు చెప్పినట్లు ఇప్పుడు రాజధాని అంటే నేను చేసే సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు మార్చొద్దు అంటున్నా. మీరు విశాఖను డెవలప్ చేయండి, దాన్ని ఆర్థిక రాజధానిగా చేయండి. మీరు చెప్పినట్టు ఒకవేళ క్యాపిటల్ అనాలనుకుంటే దేశానికి ఢిల్లీ రాజధాని, బాంబే ఆర్థిక రాజధాని, అమెరికాకు వాషింగ్టన్ DC రాజధాని, న్యూయార్క్ ఆర్థిక రాజధాని. మీరు విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయండి, టూరిజం క్యాపిటల్ చేయండి, సినిమా క్యాపిటల్ చేయండి, IT క్యాపిటల్ చేయండి, ఇంకా ఎన్ని విధాలుగా చేస్తారో చెయ్యండి. సచివాలయాన్ని ఆల్రెడీ ఉండే అమరావతి నుండి మార్చాకండి. ఇది రాయలసీమ ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు మెయిన్ అవసరం ఉండేది సచివాలయంతో, సెక్రటేరియట్ తో. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ కు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు గతంలో ఎందుకు వచ్చేవాళ్ళు? సెక్రటేరియట్ కోసము, ఆసుపత్రుల కోసం వచ్చేవాళ్ళు, అంతే, ఇంక మిగతా దాని కోసం కాదు. కాబట్టి సెక్రటేరియట్ అనేది దట్ ఇస్ ఇంపార్టెంట్, ప్రజలకు వచ్చేసి నిరంతరము దాంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమరావతి నుండి సచివాలయాన్ని విశాఖకు మార్చే నష్టపోయేది ఎవరు? మెయిన్ గా రాయలసీమ వాళ్ళే. ఇప్పటికే సచివాలయానికి పోవాలంటే అమరావతికి 6-7 గంటలు పడుతుంది పులివెందులకు. ఇంకా మళ్ళీ విశాఖ పోవాలంటే ఇంకా 7 గంటలు పడుతుంది. 15 గంటలు పడుతుంది. ఇది రాయలసీమకే నష్టం. అమరావతి ప్రాంత రైతులకు వాళ్ళకు ఒక విధంగా నష్టం అయితే నిరంతరము జీవితాంతము నష్టపోయేది రాయలసీమ వాళ్ళే. సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు మారుస్తే
కాబట్టి సచివాలయాన్ని అమరావతిలో ఉంచండి. మీకు వచ్చేసి రైట్ నువ్వు చెప్పిన తప్పు. హైకోర్టు వచ్చేసి శక్తి ఉంటే ఇప్పటికైనా తీసుకురావచ్చు. దేశంలో దానికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి పెట్టవచ్చు. అక్కడ ఆల్రెడీ తప్పు చెప్పినావు మననే, సరే అది కూడా క్షమిస్తాం. నువ్వు ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా రావాలా? దీనికి విభజన చట్టంలో సెక్షన్ 31 సబ్సెక్షన్ 2 ఏం చెప్తా ఉంది? ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి అట్ సచ్ ప్లేస్ యాజ్ ద ప్రెసిడెంట్ మే బై నోటిఫైడ్ ఆర్డర్ అపాయింట్. ఇది చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా కాదు, ఇది భారత రాష్ట్రపతి చేయాలా. అటువంటి భారత రాష్ట్రపతి హైకోర్టు రికమెండేషన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఆ రోజు అధికార పార్టీ మీరు ప్రతిపక్షము కలిసి మీరు చేసిన రికమెండేషన్ మేరకు, సుప్రీంకోర్టు రికమెండేషన్ మేరకు, కేంద్ర ప్రభుత్వ రికమెండేషన్ మేరకు భారత రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు నోటిఫికేషన్ లో? ద ప్రెసిడెంట్ హియర్ బై కాన్స్టిట్యూట్స్ ఏ సెపరేట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేమ్లీ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ from the first day of January 2019 with the principal seat of such a high court at Amaravati in the state of Andhra Pradesh. Right. అని భారత రాష్ట్రపతి ఇచ్చాడు. ఏం కుంభకర్ణుతో నిద్రపోతున్నారా? ఇది ఇవ్వక ముందు ఏనాడైనా కర్నూలులో హైకోర్టు కావాలని మీరు అడిగిన పాపాన పోయారా? 2014 అసెంబ్లీలో మీరే చెప్పారు, సెప్టెంబర్ 4న హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి రాజధాని అంటే ఏమని మీరు చెప్పారు. దాంట్లో హైకోర్టు కూడా చెప్పారు. తర్వాత భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చినంత వరకు ఏమి చేస్తా ఉన్నారు? సరే ఇప్పటికైనా చేయండి. ఇప్పటికైనా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అదే అంటున్నా. తులసిరెడ్డి గారు, యు ఆర్ రైట్. మీరు అన్నది కరెక్ట్. ఇప్పటికైనా పురుషోత్తం రెడ్డి గారు, కర్నూలులో హైకోర్టు కావాలి, లేకపోతే రాయలసీమలో ఇంకొక ప్రాంతంలో కావాలి అనే డిమాండ్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ అక్కడ హైకోర్టు రాకుండానో, లేకపోతే అక్కడ హైకోర్టు అవసరం లేదనో, లేకపోతే రాజధాని అంటే ఒకచోటే ఉండాలి అన్నదో ముఖ్యమంత్రి. కానీ మీరు ప్రజల్ని అనుమానిస్తున్నారు. ప్రజలు అన్నారనుకుని వాళ్ళ సభని మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. లేకపోతే సరే ఓకే అభ్యంతరాలు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి గొడవ చేస్తాం అంటలేదు, కానీ మాకు అభ్యంతరం ఉంది. అది ఎస్వి యూనివర్సిటీ కాలేజీ గ్రౌండ్ ఇస్తే మేము అనుమతించేది లేదు, సంథింగ్ మీ నిరసన వ్యక్తం చేస్తాం అని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కదా అక్కడ హైకోర్టు అవసరం లేదు అన్నది చాలా స్పష్టంగా. మీరు అమరావతి రైతులను లేకపోతే రాజధాని అక్కడ ఉండే వాళ్ళని అనుమానిస్తానంటారేంటి? ఇది నాకు కొంచెం అర్థం కాలేదు. ఇప్పుడు ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళు రేపు ఉదయం శ్రీకాళహస్తిలో ఉంటారు. మీ ఏబిఎన్ ఛానల్ పోయి ఇప్పుడు మీరు చెప్పినట్టు, తులసిరెడ్డి గారు చెప్పినట్టు, రాయలసీమకు హైకోర్టు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఎవరికి అభ్యంతరం లేదని ఒక మాట వల్ల చెప్పించండి. అప్పుడు మా స్టాండ్ కూడా మార్చుకుంటాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు. తులసిరెడ్డి గారు అడిగినట్టు మీరు అడగరు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ అన్న మన హైకోర్టు మన రాయలసీమలో పెట్టని మాత్రం అడగరు మీరు. నేను అడగాలి పోయి. మాట్లాడాలి కదా, మీరు మాట్లాడాలి. అందుకే నేను పోయి అడగాలనా? ఏమి న్యాయం పురుషోత్తమన్నా ఇది? నన్ను 3 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్నకి 2 చివరి ప్రశ్నలు అడిగితే ఎట్లా? మిమ్మల్ని అడగల. నేను తులసిరెడ్డి గారిని అడిగా, శ్రీనివాసరావు గారు అడిగా, మిమ్మల్ని అడిగా, ముగ్గురిని. నన్ను 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇప్పుడు మనకి ఇంత గజిబిజి అవసరంగా శ్రీకాళహస్తిలో దేవుడు సాక్షిగా చెప్పేమనండి అమరావతి ఉద్యమంగా దేవుడు సాక్షిగానా? వాట్ కామ్రేడ్ దేవుడు సాక్షిగానా? వాళ్ళు చెప్పమంటున్నా, నేను కాదు. ఏమో వాళ్ళు దేవుడు చెప్పుకోవడానికి వచ్చినారు. కానీ ఇంకొక చిన్న దేవుడు అక్కడ ఉన్నాడు కదా శ్రీకాళహస్తి ఉన్నాడు, పెద్ద దేవుడు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు తులసిరెడ్డి గారు మాట్లాడినట్టు వాళ్ళు చెప్తే మా స్టాండ్ మేము మార్చుకుంటాం. ఇది మొదటి విషయం. తులసిరెడ్డి అన్నకి మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే, తులసిరెడ్డి గారు హైకోర్టు విషయంలో ఆయనకేం నో బార్. కానీ నేను ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం నడుపుతున్నా వద్దంటున్నారు. ఆ యాత్రలో మీరు వాళ్ళు ఒప్పించండి, లేకపోతే దాంట్లో పాల్గొనకుండా ఉండండి. వాళ్ళని ఎందుకండి? వాళ్ళ ఒప్పుకోలతో మీకు సంబంధం ఏంటి అంటున్నాను నేను. యాజ్ ఏ జర్నలిస్ట్ కాదు పురుషోత్తమ అన్న, రైట్. ఇక్కడ పాయింట్కి వద్దాం. నా ప్రశ్న ఏంటంటే, ఒక మీడియా గానో లేకపోతే ఒక జర్నలిస్ట్ గాను ఆ పాదయాత్ర చేస్తున్న వాళ్ళ అంగీకారంతో మీకు అవసరం ఏంటి అంటున్నా. మీ కర్నూలులో హైకోర్టు కావాలి రాయలసీమ వాసులకి, అది జనైన్ డిమాండ్. రాయలసీమకు ఎప్పటి నుంచో ఏదో కావాలి, ఒక మంచి నగరము, ఇలాంటివి చాలా ఉన్నాయి, కాదని అనడం లేదు.
అది ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. అయితే కేంద్రము లేకపోతే రాష్ట్రము. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయనేమో 3 ఒక్క దగ్గర ఉన్నదే రాజధాని అప్పుడు అన్నాడు. ఇప్పుడు 3 అదేదో సినిమా ఉంటుంది సార్, సినిమాగా సార్, భద్రాచలం దగ్గర పర్ణశాల, గరుత్మంతుడు అదేదో కత్తితో నరికితే 3 పార్ట్లుగా ఎగిరి అక్కడోటి పడుతుంది. దాన్ని ఏదో అంటారు, నాకు సరిగ్గా తెలియదు, అంత పురాణాల్లో ప్రవేశం లేదు నాకు. అట్లా చేసినాడు ఆయన. చేద్దాం అనుకుంటున్నాడు, చేయలేదులే, సాధ్యం కూడా కాదు. కానీ అడగాల్సింది ముఖ్యమంత్రిని, అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని, పార్టీలను, లేకపోతే ఆ పాదయాత్ర చేసే ప్రజల్లో కాదు కదా. మీరు అంటున్నారు కాళహస్తి వస్తున్నారు, మీరు ఏబిఎన్ వెళ్ళి వాళ్ళతో అడిగించండి, వాళ్ళతో దేవుడి సాక్షిగా చెప్పించండి అని. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మీరు నన్ను అన్నారు కాబట్టి చెప్తున్నా, లేదా నాకు అవసరం లేదు. వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ సభకు వస్తున్నారు కదా, సభ పెడతారు కదా, మీరు ఆ సభకు మద్దతు పలికి, మీరు ఆ సభలో మాట్లాడి మేము అమరావతిలోనే రాజధానికి మద్దతు ప్రకటిస్తున్నాం కానీ హైకోర్టు కర్నూలులో పెట్టండి అని వాళ్ళ మద్దతు మీరు అడగండి. పోని మధ్యలో నేనెందుకు, తులసిరెడ్డి గారు ఎందుకు, మీరు అడగండి. మీరు ప్రశ్నించారు కాబట్టి నేను సూటిగా చెప్పాను, ఎక్కువ లెంత తీసుకోకుండా. వాళ్ళు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాళ్ళ ఉద్యమంలో ఒక ఆయన ఉన్న శ్రీనివాస్ అయినా ఇంకో ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు, ఇలా ప్రయత్నం చేస్తున్నారు, హైకోర్టును తరలించడానికి వీలేదని. వాళ్ళు 100 సార్లు చెప్పారు, మీకు వెనకపోతే నాకు నేనేం చేయగలిగింది. చాలా ఉన్నాయి, లేవని అంటే రకరకాల లాయర్లు వేసినారు. ఒక నిమిషం నన్ను పూర్తి చేస్తాను. చెప్పండి. పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ప్రశ్న వస్తున్నాయి. ఇప్పుడు తులసిరెడ్డి గారిని కోరింది కూడా వాళ్ళు ఒప్పించండి మీ డిమాండ్ కి, ఒప్పించకపోతే మీరు ఆ పాదయాత్రకు పోవద్దని ఎందుకు అంటున్నానంటే, ఒక ధర్నాని, ఒక పోరాటాన్ని బలపరిచే రాజకీయ పార్టీ ఆ పోరాట డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మా పార్టీ మేము పాల్గొంటామంటే సరే, వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ ఇష్టం, మా అభిప్రాయాలు మేము చెప్తాం. ఇది మొదటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలనా, అడగకూడదా అంటే, ఇప్పుడు మీ ప్రశ్న డిబేట్ పెట్టింది అమరావతి రైతుల విషయంలో మీ అభ్యంతరాలు ఏంటని అడిగినా కూడా ఆ అభ్యంతరాలే చెప్తున్నా. ఆ డిమాండ్ కూడా జగన్మోహన్ అడుగుతాం. ఇది మొదటి విషయం. రెండో విషయం నేను సూటిగా చెప్పదలుచుకుంది, ఎందుకు రెచ్చగొడుతున్నారనే పాయింట్ వాళ్ళే కాదు, రాజకీయ పార్టీ. ఇప్పుడు బీజేపీ మాకు డిక్లరేషన్ చేసింది 2వ రాజధాని. సిపిఎం పార్టీ ఏం చేస్తుంది, రాయలసీమకు వచ్చి హైకోర్టు రాయలసీమకే అంటుంది. అఫిడేట్ వేసినప్పుడు మీరు ఎన్ని రకాలుగా, పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఎన్ని చెప్పినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి అని ఎందుకు అంటున్నాను అంటే, దెర్ ఈజ్ ఎ పాయింట్, దెర్ ఈజ్ ఎ లాజిక్. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అసలు ఈ అంశాలు, ఈ వివాదాలు లేవు. ఆయన ఎప్పుడైతే వచ్చి ఆ 3 రాజధానులనే ఆ 3 ముక్కలాటకి తెరలేపాడో ఇదంతా మొదలైంది. కాబట్టి ఈ మొదలైన దానికి, ఈ డిమాండ్లకి, ఈ ప్రశ్నలకి అన్నిటికీ కారకుడు ఆయనే, సమాధానం చెప్పాల్సింది ఆయన. ఈ ప్రజలు, ఈ పార్టీలు కానే కాదు. ఈ పార్టీలు నామమాత్రమైనవి, ఈ పార్టీలు నిమిత్తం మాత్రమైనవి. ఆ రోజు అసెంబ్లీలో 3 పార్టీలు మాత్రమే ఉన్నవి. 1 తెలుగుదేశం, 2 బీజేపీ, 3 వైసీపీ. తెలుగుదేశం, బీజేపీ ఆ రోజు చేయాల్సిన పని చేసినాయి వైసీపీ అంగీకారంతో. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న పరిస్థితుల్లో పిటిషన్లు ఉంటాయి. కర్నూలు లాయర్లు పిటిషన్లు వేస్తారు హైకోర్టు కావాలని, అలాగే విజయవాడ లాయర్లు పిటిషన్లు వేస్తారు ఇక్కడే ఉండాలని. అది ఎవరి ప్రాంత అభిమానాలు వాళ్ళవి మనం గౌరవిస్తాం, అది వేరన్నా. కాకపోతే జగన్మోహన్ రెడ్డినే అడగాలి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. మీరు వీళ్ళని అడుగుతాం, వీళ్ళ ద్వారా ఒత్తిడి పెంచుతామంటే రాంగ్ సెన్స్ పోతుంది. నేను అందుకే అన్నా, ఒకే రోజు పోలీసుల వైపు నుంచి మీ వైపు నుంచి అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి అనేది క్లాష్ అవుతోంది. అక్కడ మీ వైపు అనుమానం చూపులు ఉన్నాయి. అనుమానాలు ఏం అవసరంలా. ఇప్పుడు తులసిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శిస్తాడు కాబట్టి ఆయన వెనకాల జగన్ ఉన్నాడు ఆయన ఒప్పుకుంటే, మేము శ్రీబాబు గురించి మాట్లాడుతున్నాం, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో శ్రీబాబు గురించి మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల జగన్ ఉన్నాడని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు దానికి ఒక లింక్ కుదిరితే వాళ్ళకి అంటగట్టేస్తే దానికి కూడా ఏం చేయలేవు. ఇప్పుడు అమరావతి రైతులు శ్రీకాళహస్తికి ఎంటర్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వాగతం పలికారు, అటు వాళ్ళ వెనకాల తెలుగుదేశం ఒప్పుకుంటారు. వినండి, ప్రధానమైన పాత్ర ఎవరు కాదండి, మీ నాయకుడు, మీ ఫ్రెండ్ భానుప్రకాష్ రెడ్డి ముందెళ్ళి స్వాగతం పలికింది. అదే భానుప్రకాష్ రెడ్డి ఇక్కడే మా బాధ ఇక్కడే. భానుప్రకాష్ రెడ్డి పేరు స్వాగతం పలికినాడు, నాతో పాటు ఒక ఛానల్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి 2 రాజ్యాలకు జై అన్నాడు. ఎవరు మాట్లాడాలి? మరి అదే కదా, ఇదే కదా, ఇదే అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి. ఏంద్రాబాయ్ మా పరిస్థితి ఏంద్రాబాయ్ అని మీరు అడగాల. ఇంకొక మాట కదా, ఒక ఉద్యమకారులుగా మేము శ్రీబాబు గురించి చాలా రోజులు మాట్లాడుతున్నాం, జగన్ గారు ఎప్పుడు మాట్లాడాలా, ఈ రోజు మాట్లాడినాడు. జగన్ గారు మీరు పుట్టినప్పటి నుంచి శ్రీబాబు గురించి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడద్దనన్నా నేను దాని అడ్వాంటేజ్ గా తీసుకోవాలన్నా? ఒక ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పార్టీ తన అవసరం కోసం ఆయన అడ్వాంటేజ్ కోసం మాట్లాడాడు కాబట్టి అది ఎందుకు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడని ఆలోచించాలి. కానీ ఏదో ఒకటి అన్నాళ్లే ఇది మనకు ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే అది అది మీరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మీరు
ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ రాజకీయ వ్యవస్థలో వాళ్ళ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లా సక్సెస్ అయింది, 2 రాష్ట్రాలు ఎట్లా అయింది, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టెప్ వల్ల కేసీఆర్ సక్సెస్ అయినాడా? తెలంగాణతో దీని తెలంగాణ ఉద్యమంతో హైకోర్టు కోసం లేదా దీంతో పోల్చండి. హైకోర్టు కాదండి. మీరు ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం చేస్తే అప్పుడు పోల్చుకుందాం. నేను స్వభావం చెప్తున్నాను. కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన మార్పుని కేసీఆర్ గారు అడ్వాన్స్ చేసి తీసుకున్నాడా లేదా? కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు కాదా దానికి కారణం? ఖచ్చితంగా రాజకీయాల్లో వ్యవస్థలో మార్పులు వస్తున్నప్పుడు ఉద్యమకారులు దాని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే వెల్కమ్ చెప్పకుండా నువ్వు వెళ్ళిపో, దాన్ని వద్దు గతంలో వద్దన్నావు కాబట్టి ఇంక మాకు ఇయ్యద్దని చెప్పాలి. నిజమే. కానీ ఆ రోజున కేసీఆర్ గారు చేసింది ఏంటి? ప్రజలందరినీ ఏకం చేసి అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకున్నారు. మీరు కూడా ప్రజలందరినీ ఏకం చేయండి, అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేయండి. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని ఎలా అయితే ఏకం చేశాడు ఆయన, మీరు అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేసి అమరావతిలోనే సెక్రటేరియట్, అమరావతిలోనే అసెంబ్లీ ఉండాలి, కర్నూలులో హైకోర్టు ఉండాలి, మనందరం కలిసి పోరాడదాం, ఏకం చేసుకోండి. అంతేగాని ప్రభుత్వాన్ని వదిలేసి మీరు ఇక్కడ గవర్నమెంట్ ని షీల్డ్ చేస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. మీకు అది అర్థమవుతుందో లేదో నేను విన్నాం కాబట్టి చెప్తున్నా యాజ్ అ ఫ్రెండ్. అట్లా అనుకుంటే ఓకే, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ మా వెనకాల వాళ్ళ పార్టీలు ఉన్నాయనుకుంటే మా వెనకాల కూడా జగన్ ఉన్నాడు. ఉండొచ్చు. రైట్, అది రైట్. శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా ఏంటంటే ఒకే రోజు వెర్షన్స్ మొదలైనాయి. పోలీసుల వైపు నుంచి ఆ అభ్యంతరము, అఫ్కోర్స్ పురుషోత్తం రెడ్డి గారిది ప్రాంతీయ అభిలాషలే, అదేమీ శత్రుత్వం అని నేను అనుకోను. కాకపోతే వెనక జగన్ ఉన్నాడని ఆయన చెప్తున్నాడు కాబట్టి దానికి నేనేం సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదులే. కానీ కాకపోతే ఈ అభ్యంతరాలు ఒకేసారి వచ్చినాయి కాబట్టి ఈ సభ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఫైనల్గా? రాజ్యాంగం మాకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా సభ పెట్టుకునే అవకాశం మాకు హైకోర్టు ఇస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నామండి. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టంగానే శ్రీబాగ్ గురించి మాట్లాడపోయినా 2014లో అమరావతిని రాజధానిగా ఆ రోజు శాసనసభలో చర్చ జరిగినప్పుడు అప్పుడు ఎందుకు ప్రస్తావించలేదని మా సోదరుడు పురుషోత్తం రెడ్డి గారు ఆ రోజు అడిగి ఉండాల్సింది. చిన్న పాలేరు పేరు పెట్టాం, చిన్న పాలేరుని పేరు పెట్టాం. పెద్ద పాలేరు చంద్రబాబు నాయుడు గారు, చిన్న పాలేరు జగన్ అని పేరు పెట్టాం. మీకు నమ్మలేమంటారు? ఈ రోజు అట్లా అనుకుంటే శ్రీబాగ్ జరిగిన దగ్గర నుంచి అందరూ పాలేరులే. డౌట్ లేదు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఫోటో తప్ప మాకేమి కావాలా? అదే కదా. సరే, ఏం చేస్తారు దానికి? మరి అంతమంది ముఖ్యమంత్రులు, ఎక్కువ కాలం ఉన్న ముఖ్యమంత్రులు మీ ప్రాంతం నుంచి ఉండి కూడా మీరు ఒక నగరం లేదు మాకు, లేకపోతే నిజమే ఇప్పుడు వెనకబాటుతనం మీద సింపతి ఉందండి. రాయలసీమ వెనకబాటుతనం మీద అందరికీ ఆ బాధ ఉంటుంది. తెలంగాణ మీద ఎంత ఉందో అంత ఉండింది. అది వేరు, ఇది వేరు. ఇది కక్షలు కార్పణ్యాలు పంచే ఒక రాజకీయపరమైన కాన్స్పిరసీ. అర్థం చేసుకుంటే ప్రాంతాలు బాగుపడతాయి, మనుషులు బాగుంటారు, పచ్చగా ఉంటారు, చల్లగా ఉంటారు, బాగుంటుంది. కానీ దీని వెనుకున్న అంతరార్థాన్ని అర్థం చేసుకుని కొంతమంది చేస్తున్నారు, అర్థం చేసుకోక కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, అన్నమయ్య పింఛా ప్రాజెక్టుల ఫెయిల్యూర్ని, అసమర్థతని, లేకపోతే ఆ 2 ప్రాజెక్టులు నాశనం అయిపోయిన తీరు వైఫల్యాల మీద రాయలసీమలో జరుగుతున్న చర్చ నుంచి తప్పుదో పట్టించడానికి ఈ అంశాన్ని వాడుకుంటుంది ప్రభుత్వం అనుకోలేనికి లేదా? నేను చెప్తే కదా, ఆకాశము నుండి శంభుని శిరంబని పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు. వాళ్ళకు వివేకం నశించింది, తప్పు మీద తప్పు చేస్తున్నారు. అది అన్నమయ్య తప్పే, పింఛా తప్పే, ఇది తప్పే, ప్రతిదీ తప్పే, ఓటీఎస్ తప్పే. ఇవన్నీ వచ్చేసి తప్పు మీద శిశుపాలుడు వచ్చేసి తప్పు చేసినట్టు చేస్తా ఉన్నాడు అంతే. దీంట్లో వచ్చేసి నేను అనుకోవడం డైవర్షన్ చేసే పాలిటిక్స్ కాదు. తప్పులు వచ్చేసి శిశుపాలుడు తప్పు చేసినట్టు చేస్తా ఉన్నాడు వచ్చేసి, అంతే తప్ప అది వివేకం నశించినప్పుడు ఈ యొక్క ప్రారంభం వచ్చేసి జపిస్తా ఉంటుంది. కాబట్టి శిశుపాలుడు తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉంటే హైకోర్టుకు ప్రయత్నం చేయండి, మా సంపూర్ణ సహకారం ఉంటుంది. దాంతో పాటు రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ తెప్పించండి. మీ సొంత జిల్లా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తెప్పించండి. రాయలసీమకు హైకోర్టు తెప్పించండి. కడప, మదనపల్లి, బెంగళూరుకు ఆ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందువల్ల నిలిచిపోయింది, దానికి డబ్బులు ఇవ్వండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో కర్నూలులో పెట్టండి. రాయలసీమకు ప్రాణప్రదమైనటువంటి తెలుగంగను, గాలినగిని, హంద్రీనివను పూర్తి చేయండి. అనంతపురము, అమరావతి ఎక్స్ప్రెస్ హైవేను పూర్తి చేయండి. కాబట్టి మీరు హైకోర్టును తెప్పించండి నిజంగా మీకు ప్రేమ ఉంటే రాయలసీమ మీద.
ప్లస్ ఇవి ఇవ్వండి. దీనికి వచ్చేసి రాజధాని అడ్డం వచ్చిందా, ఈ పాదయాత్ర అడ్డం వచ్చిందా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరొద్దంటారు సార్? కర్నూలుకి హైకోర్టు పెడితే ఎవరొద్దంటారు? ఎవరు వద్దంటారా? ఎవరొద్దని నాకు తెలిసి దాని మీద పెద్దగా వ్యతిరేకత ఉంటుందని కూడా నేను కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా ఏమన్నా కొద్దిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి దూరం అయిపోద్దని అంటే అంటారేమో, అక్కడ ఒక బెంచ్ పెట్టుకుంటారో ఏదో ఉంటుంది, పరిష్కారం లేకుండా ఉండదు కదా. ఎవరొద్దంటారు? కావాలని ఒక మెషప్ చేసి దీన్ని ఒక మనోభావాలను ఎవరు రెచ్చగొడుతున్నారో అర్థమైపోతున్నది. కాబట్టి ఆ మెస్లో పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దుర్జెడ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ. అలాగే శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చిత్తూరుకు చేరుకున్న పాదయాత్ర సందర్భంగా మొదలైన చిన్న అలజడి. ఇదేం పెద్దగా ఉండేది కాదు, కానీ కాకపోతే ఇది ప్రజల్లో కాస్త ఎందుకు జరుగుతోంది అని తెలియజేయకపోతే కొంచెం ప్రమాదం ఉంటుందనే అంశంతో తీసుకున్న చర్చ. ఇక రెండవది, జగన్మోహన్ రెడ్డి గారికి భలే భలే ఐడియాలు వస్తున్నాయి. ఇప్పుడే రాజ్యసభలో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పారంట, మొత్తం 10 జాతీయ బ్యాంకుల్లో ఏదో 50,000 కోట్ల రూపాయలు చేశారు, ఇంకేదో చేశారు, ఇంకేదో అదంతా భయపడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, అమ్మో 50,000 కోట్లు చేశారా మా ముఖ్యమంత్రి అప్పు అని. చేశారు, మరి చేశారంటే ఎందుకు చేయరు, చేస్తారు, అవసరం కాబట్టి చేశారు, ఓకే, అది వేరే విషయం. కానీ అప్పులు చేయడమే కాదు, ప్రజల నుంచి పిండడం ఎలా, పన్నులు వేయడం ఎలా, వేడికి పన్నులు వేయాలి, చెత్తకేశారు, ఇంకా దేనికో వేస్తున్నారు, ఇంకా దేనికో వేస్తున్నారు, ఇంకా దేనికో వేస్తారనే సెటైరు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏనాడో తాతల కాలం నాడు కట్టించిన ఇళ్ళకి మీకు హక్కులు ఇస్తాము, మీరు 10,000 కట్టండి అనే దాని మీద ఆల్రెడీ పెద్ద గొడవ నడుస్తోంది. ప్రజలు సిద్ధంగా లేరు, వ్యతిరేకిస్తున్నారు, బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కట్టకపోతే మీకు పెన్షన్లు ఆపేస్తాం అంటున్నారు, కట్టించకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వ కింది స్థాయి ఎంప్లాయీస్ని పై అధికారులు బెదిరిస్తున్నారు. వీటితో పాటు మంత్రులేమో బలవంతం లేదు, ఎంత ఎంత మెత్తగా చెప్తున్నారంటే, ఒత్తిడే లేదు, మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదు అని వీళ్ళు చెప్తారు. కానీ కింద గ్రౌండ్లో చూస్తేనేమో చాలా భయంకరమైన ప్రెషర్ పెడుతున్నారు. సరే, ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి, మీరెవరు అవి పే చేయొద్దు, తిరగబడండి అని చెప్తున్నారు. గతంలో కరెంటు బిల్స్ కోసం ఒక జరిగినప్పుడు కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దని అప్పట్లో జరిగినట్టు ఉద్యమం జరిగినట్టు, కానీ ఇప్పుడు ఓటీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమం జరిగేలా ఉంది. 1 టైం సెటిల్మెంట్ ఏంటి? 1 టైం సెటిల్మెంట్ మీరెవరు? 1 టైం సెటిల్మెంట్ చేయడానికి మీరెవరు? ఏనాడు ఎప్పటి ఇళ్ళు అవి? వందల లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి వసూలు చేసి అప్పులు తీసుకొని దోపిడీలు చేసి మాఫీ చేసుకున్న బడా మాయగాళ్ళు వదిలేసి ఏనాడో కట్టించిన ఇళ్ళకి అది అప్పు ఉందంట, ఇప్పుడు 1 టైం సెటిల్మెంట్ చేస్తాము మేము, మాకు డబ్బులు కట్టండి అని డబ్బులు కూడబెట్టే ప్రయత్నం. ఇది ఒక వ్యాపారం అయితే, రెండోది రియల్ ఎస్టేట్ మీద పడ్డారు. మీరు ఎవరైనా లేఅవుట్ వేస్తే ఎంతలోనే వేయండి, మీరు 1000 ఎకరంలో వేస్తారా, 5 ఎకరాలు వేస్తారా, 10 ఎకరాలు వేస్తారు, రియల్ ఎస్టేట్ వాటి ప్లాట్లు వేస్తారు కదా, లేదా కన్స్ట్రక్షన్ చేస్తారు, ప్లాట్లు లేదా కన్స్ట్రక్షన్ ఫ్లాట్లు ఏదో ఒకటి సంథింగ్, దాంట్లో 5% ప్రభుత్వానికి ఇవ్వాలంట. ఏంటది? భూమి. మీరు లేఅవుట్ వేసే భూమిని 5% ప్రభుత్వానికి ఇవ్వాలి. ఒకవేళ 5% భూమి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ రేట్ ఎంతో లెక్క కట్టి 5% డబ్బులు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది ఏమి అన్యాయం ఇది? ఆల్రెడీ ఇప్పటికే 44% లంగ్ స్పేస్ కిందను లేకపోతే లోకల్ బాడీకి ఇచ్చే దీని కింద పోతుంది 44%. ఇప్పుడు ఈ 5% ఇస్తే ఇక 50% అనమాట. అంటే ఎవరైనా ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి 1 ఎకరం డెవలప్మెంట్కు తీసుకుంటే 50% వీళ్ళకి పోతాయి. మరి డెవలప్మెంట్కి ఇచ్చిన ల్యాండ్ ఓనర్కు 50% ఇవ్వాలి కదా. ఆయనకి 50 పోతే ఉన్న 50లో వీళ్ళకి 50 ఇస్తే ఇంకా మిగిలేదు ఈయనకు 25లో బిజినెస్ చేయాలి. ఎవడండి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు? ఆల్రెడీ అందరూ బాగే, హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో చెలేగే. ఇంకెవడండి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ చేస్తాను నేను, లేకపోతే అపార్ట్మెంట్లు కడతాను, విల్లాలు కడతాను, ప్లాట్లు అమ్ముతాను, ఎవడండి ఉంటాడు? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు వస్తున్నాయి? ఇది ఏ రకమైన ఇది డెవలప్మెంట్ అనాలా దీన్ని? డెవలప్మెంట్లో భాగం అనాలా దీన్ని? ఏమో నాకు తెలియట్లేదు. చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.